ఏంటది? 4 రోజుల్లో గాయత్రి పాప చేతిలో హతమయ్యే తిలోత్తమమ్మ ఇక తప్పించుకోలేదని అన్నాను కదా. కానీ పెద్దమ్మ గండాన్నే తప్పించి ఆ తప్పేదో తను చేసి పాప మీద ఎలాంటి నేరం పడరాదు అనుకుంది. అది తప్పెందుకు అవుతుంది? జరగాల్సింది నేను జరిపిస్తున్నాను కదా. ఆశనమ్మా, డాక్టర్ చేసే పని పోలీసులు చేస్తే ఎలా ఉంటుంది? పోలీసుల డ్యూటీని డాక్టర్లు చేయగలరా? నువ్వు చేసిన పని అలా ఉంది మరి. అక్క, అత్తయ్యతో పాటు మీ ఆయన్ని కూడా ఆపదలోకి నెట్టాలని చూసావు. నీ మంగళసూత్రాల పైన నీకెందుకక్క అంత చిన్న చూపు? అలాంటి మొగుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నేను తిలోత్తమ గారి కొడుకునని చెప్పుకుంటాడే కాని హాసిని భర్తను అని ఏ రోజైనా చెప్పాడా? ఆ మాట చెప్పలేదని వేటు వేస్తావా? అలా అని కాదనుకో. పెద్దమ్మ, నీకో విషయం చెప్పనా? నువ్వు నేరుగా ఆ యముణ్ణే తీసుకొచ్చి వాళ్ళను తీసుకెళ్ళమన్నా తను తీసుకెళ్ళడు. ఎందుకు? ఎందుకంటే అత్తయ్య రాతలో తన ప్రాణం ఎవరి చేతుల్లో పోవాలని రాసిపెట్టుంటే వారే యమపాసానికి ఊతం అందించాలి. అలా కాకుండా విధిని నీ చేతిలోకి తీసుకుంటానంటే నైనమ్మ విషయంలో ఏం జరిగిందో అదే జరుగుతుంది. ఏం జరిగింది? అయ్యో విశాలాక్షి, ఆ విషయం ఎందుకు? త్రినేత్రి స్థానంలోకి నువ్వు, నీ స్థానంలోకి త్రినేత్రి రావడానికి కారణం యమధర్మరాజు కాదు అని అంటున్నానమ్మా. నాకేం అర్థం కావడం లేదు. విశాలాక్షికి ఆ విషయం ఎలా తెలుసు? తనకంత శక్తి ఎలా వచ్చింది? ఎలా అంటే నేను విశాలాక్షిని కదా. పిల్ల మాటల్లో ఇంకేదో అర్థం ఉంది అనిపిస్తోందమ్మా. చూసుకుంటాను కానీ అత్తయ్య, మీరు సంపాదించిన ఆస్తి, డబ్బు, నగలు అన్ని నాకిస్తారా? ఏయ్, వదిన తన కోడళ్ళకి కాకపోతే ఇంకెవరికిస్తుంది సుమ్మి? పోయాక వాటా కింద మాక్కూడా వాటా ఉందని హాసినక్క మా నాయనక్క తిరగబడితే కష్టం కదా పిన్ని. వదినా, చూసావా మనుషులు ఎంతగా మారిపోయారో? తప్పద్దురంధరా, నువ్వు నా ఆస్తిని కొట్టేసినందుకే చచ్చి నీ కడుపున పుట్టబోతున్నానేమో. అనుభవించాలి కదా. ఒకవేళ నేను కూడా నీతో పాటు పోతే మళ్ళీ ఎవరి కడుపున పుడతాను మమ్మీ? ఇంకో 5 కోట్లు పోయినా సరే నేను మళ్ళీ నెల తప్పి మిమ్మల్నే కంటాను బావగారు. మీ సొమ్ము నాకు రాసిస్తే. హా? హా? ఆ పాపా, మీ అమ్మలా ఉండే నా మనవరాలు త్రినేత్రికి కూడా 2 ఏళ్ల కిందట వచ్చిన బిల్ కలెక్టర్ సంబంధం కట్టబెట్టుంటే నీలాంటి బిడ్డ పుట్టేది అనుకుంటా. గాయత్రి ఉన్నట్టే ఉండేదేమో బామ్మగారు మీ మునిమనవరాలు. మరే ఉన్న ఒక్క శత్రువు చాలక ఇంకో శత్రువు కూడా పుడితే బావుంటుంది అనుకుంటున్నారా? పసిపిల్లని శత్రువు అనుకునే నికృష్టుల్ని మిమ్మల్నే చూస్తున్నాను. ఏయ్, మాటలు తిన్నగా రాని. తిన్నాక మాట్లాడుకుందామా అయితే? సరిగ్గా మాట్లాడమంటున్నాడు, బాగా తిని కాదు. హాయ్ సి, ఇప్పుడు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఈ పిల్ల పుట్టిందే
నా ప్రాణాలు తీయడానికని తెలుసు. పెరిగి పెద్దయ్యాక నాకు మృత్యుదేవత అవుతుందనుకున్నాను. కానీ ఈ 3-4 రోజుల్లోనే నన్ను మట్టుబెట్టాలని చూస్తుందంటే తనను శత్రువు అనకుండా ఇంకేమనాలి? ఎందుకమ్మా అలా మాట్లాడతారు? బొమ్మలతో ఆడుకుంటున్న పసిపాప మీ ప్రాణాలతో చెలగాట మాడుతుందా? హలో బామ్మ, వీళ్ళ అమ్మకైనా జాలి దయ ఉంటుందేమో గాని ఈ పిల్లకు కనికరం ఉండదు. 2 ఏళ్ల పాపాయికి మీరు భయపడుతున్నారంటే మీరెంత పిరికి వాళ్ళనుకోవాలి.